హలో ఫ్రెండ్స్, కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేవి వనభోజనాలు. అందరూ కలిసి ఉసిరి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా వనభోజనాలు చేసుకోవడం మనందరికీ చాలా ఇష్టం. అలాగే మా అత్తగారి ఊరైన అంటే మా కనిగిరిలో వచ్చేసరికి వనభోజనాలు ఈ సంవత్సరం బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను మిస్ అయ్యానని చాలా అంటే ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే వినాయక చవితి వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఎందుకంటే మేము అందరం కలిసి కూరగాయలు కటింగ్ చేసే దగ్గర నుంచి లాస్ట్లో అప్పడాలు వేయించే వరకు కూడా కలిసి మాత్రమే వంట చేస్తారు. ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ చేసేస్తారనమాట. ఇలాగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్క ఐటెం చేసుకుంటూ లాస్ట్లో బయటలా పెట్టేసేసుకొని వంట అయితే కంప్లీట్ చేసేసుకొని అందరినీ పిలిచేసి భోజనాలు అయితే పెట్టుకుంటారండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవరికి వాళ్ళు ఉండకుండా ఇలాగ అందరూ కలిసి భోజనాలు చేసుకుంటూ ఉంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది. ఎందుకంటే మనకి దొరికే మొబైల్స్లో కానీ ఎక్కడా కూడా ఇంత హ్యాపీనెస్ అయితే మనకి రాదు. ఇలాగ అందరూ కలిసినప్పుడు మాత్రమే అనిపిస్తుంది. మీరు కూడా మీ వనభోజనాలు ఎక్స్పీరియన్స్ అయితే చేశారా? ఇన్ కేస్ చేస్తే కూడా ఇలానే ఎక్స్పీరియన్స్ అవుతుందా? ఒకళ్ళకే బర్డెన్ వేయకుండా అందరూ ఇలానే వంట చేసుకుంటారో లేదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.